అక్క ఈరోజు హోలీ పండుగ కదనే బయట నిలబెట్టినావు అందరు వచ్చి కలర్లు ఊయరా? పిచ్చిదాను నువ్వైతే. మరి ఇంట్లోంటే వాళ్ళు పూస్తారే, బయటకు వస్తేనే కదా పూసేది. ఓహో, అందరు కలర్లు ఊయాలనే బయట నిలబెట్టినావా? మరి కాదా? అసలు ఇవాళ హోలీ పండుగ, మంచిగా కలర్లు పూసుకోవద్దా మనము? బండి మధ్యలో పెడతాం. ఏంది గట్ల సిగం వచ్చినట్టు వచ్చినావు? ఒసై నువ్వు మనిషిగా కాదు, దున్నపోతుపోకుందానా నువ్వేదైతే నేను కూడా గదేనే. ఒసై నువ్వు నాకు తలకాయల మండే మాటలు మాట్లాడకే. ఒసై నువ్వు ఇప్పుడు ఎందుకు కొడుతున్నావు చెప్పకపోతే నిజంగానే నీ తలకాయలు ఇంత పెట్రోల్ పోసి మంట పెడతా. తాడికాయాలన్నట్టు కాలుతుంది. అబ్బా అంటు పెడితే అట్నే ఒకుంటానే. అప్పుడు నేను వచ్చి నేను గట్టిగా పట్టుకుంటా, నీకు కూడా అంటుకుంటా. అసే నువ్వు నా మీద పంచులేనికి వచ్చినావా లేకపోతే ఏమైనా పని ఉండి వచ్చినావా చెప్పే. ఓ నువ్వు ఇక పందిట్లా పెళ్లి పిల్లవని నిన్ను చూసి పంచలేస్తా. పాస్ పండ్లదాన ఇగో నువ్వు పొద్దుటికలు తాగినట్టు నువ్వే. సాయంత్రం రాపు, నేను తర్వాత కలుస్తా నిన్ను. సాయంత్రమా? ఎక్కడోళ్ళు అక్కడ ఓలి ఆడుకొని కళ్ళు తాగి పండుకుంటారు సాయంత్రం. అప్పుడు మన ఇద్దరం ఆడుకుంటాం. అంటే ఇప్పుడు నీ బాధ అంతా ఓలి ఆడుకోవాలనా? కాదు, కలర్ తెప్పియాలని పంపించిన కిషోర్ గారిని. ప్రియాంక ఏంది కిషోర్ గాని పేరు తీస్తురు? పంపించి రానే, నేను ఇంకా పంపిలేదు అనుకోని కోపంతో వస్తానా. ఇప్పుడు నువ్వు నవ్వినవావే, పంపించినాం తీ. అసలు కవిత అసలు కలర్ తెస్తాడా అయ్యాడు? నీ అవ్వ ఆగుతలేదా? తెస్తాడు, ఆగు. మీకంటే రోజు హోలీ పండుగ నాయే, మాకంటే సంవత్సరానికి ఒకసారి వస్తుందా? ఏడాగుతుందా? ఇక మాకు రోజు హోలీ పండుగనా? మాకేడైతుంది హోలీ పండుగ రోజు? మరి రాక హోలీ పండుగ వచ్చింది, కలర్ల కోసం ఎంతసేపు ఆగుతారే? తెస్తాడు, ఆగరాదే. ఏంగానే బాగా రుద్దుకుంది. సమీరా, ఒసే సమీరా. ఈ సమీరాకైతే చెవులే ఏర్పడవక్క, చెవిటిది. నిజంగానే వెళ్ళది బయటికి. వస్తాయి సమీరా. ఏమైంది? చెవులలో రాళ్ళేసుకుంటారు. ఇటు చూడుర్రి, మేము మనుషులు కనబడతలేవా లేకపోతే కళ్ళు కనబడతలేవా? అసలు మిమ్మల్ని మనుషులని ఎవరన్నారే? కరెక్ట్ చెప్పినవే హరిత. కానీ నువ్వు ఇయ్యాలనైతే సేమ్ మనిషి లెక్కలనే ఉన్నవే. వీటికేం తక్కువ లేదు. కానీ కిషోర్ గానికి కలర్లకు పైసలు ఇచ్చిర్రా? ఇచ్చినాం. కిషోర్ గారు కలర్ దేనికి కూడా వేయండు. వాడు వచ్చుడుతోటే ఓలాడుడే కాదే, ఓలాడుడే. నువ్వు అక్క నువ్వు అన్ని దొంగ మాటలు మాట్లాడకు. నిజంగానే పైసలు ఇచ్చినావా లేదా ఇంట్లో దాచి పెట్టుకున్నావా? నీ అవ్వ బక్కదండాలు గుద్దుర్రా. గవెందుకు దాచి పెట్టుకుంటేనే నేను నా అవ్వ సంపాదించినాయి, నా సంపాదించినాయా? ఊరు తిరిగి అడుక్కొని సంపాదించుకున్నాయే. గా పైసలు నాకెందుకే? ఆ గుద్దే నా ఇప్ మీద గుద్దితే నీ చెయ్యి ఏరిపోతుంది. ఆగుర్రే మీరు. కాదే, అసలు కిషోర్ గాడు మన బ్యాచేనా? గట్లంటావేందే? కిషోర్ గాడు మనము ఊరంతా తిరిగి కోలలాడి పైసలు జమ చేస్తే ఇప్పుడు మన బ్యాచ్ అంటావేందే? అవునే పిచ్చిదానా, నాకు కూడా గదే డౌట్ వచ్చింది. ఆ మోనికోలు లేరా కిషోర్ గారిని కలర్లకు పంపించినావా అని అడుగుతుంటే విన్నాం మేమిద్దరం. ఆడు మన బ్యాచ్ అయితే వాళ్ళు వాడిని ఎందుకు పంపిస్తారు కలర్లు తేయడానికి? ఊర్ని నోట్లో మన్ను ఊస్తాడా ఇంత బాడుకావు? పోయిపోయి ఆన్ చేతిలో పెడితే ఇంకానే పైసలు నిజంగా నిన్నరానే మీరు? ఇన్నమే తల్లి, అందుకే దబదబ ఊరుకొస్తున్నాం మీకు చెప్పనీకి. వాడు ఇట్లా పైసలు అట్టి చేసి కలర్లు తేకపోవాలి. ఆ నోట్లే తొండలు ఇడతా. వెనకకెళ్ళాలి కొడుకు. వెనకకెళ్ళంటే ఎట్లా అక్క? వెనకకెళ్ళంటే ఎట్లా? పచ్చడి వంకాయ 2. కవితక్క, మనం ఈసారి ఒలిపండుగా దుమ్ము లేపాలి. అవును గాని ఓరే కిషోర్ గా, నిన్న మొన్న కోలలు కట్టుకుంటా పోయి పాటలు పాడినప్పుడు ఒక్క పాట పాడమంటే పాడలేవు. ఇప్పుడేంద్రా జోరుదార పాడుతున్నావు? మరి లేకపోతే మనం సంపాదించిన 1500కే గిన్ని కలర్లు నేను తెచ్చరా అక్క? నేను తెచ్చిన ఆ సంతోషంలో పాట పాడుతున్నా.
లేవురా లేవు లేవు నువ్వు ఏమైనా ఎంతరా కలర్లు 1500. 1500 ఆ, 100 రూపాయలకు 4 మూటలు పట్టుకొచ్చి 1500 అంట 1500 అంట. ఉందా నీ బొందేం కాదు ఇలా హోలీ పండుగ మస్తు పిరమున్నాయి కలర్లు ముట్టుకొని వచ్చాం లేదు అర్థమవుతుందా ఉన్న కాడికి ఆడ పెట్టొచ్చిన 1500 ఏదో అగ్గోకి వచ్చినా పట్టుకొచ్చినా. అరే అవి ఉత్తుత్తప్పుడే 100 రూపాయలు ఉంటాయి. సరే ఇప్పుడు పండగ కాబట్టి 200 వేసుకో, 300 వేసుకో. మరి 1500 ఏంద్రా? ఇంకా 4 ప్యాకెట్లకు. అంతే మరి ఎవడు పంపిమన్నాడు నువ్వు పోతే తెలుస్తుంది ఏమో ఇంకెనికి ఉండి మాట్లాడుతుంది. నువ్వు జరిగే. అరే కిషోర్గా, నువ్వు పాట పాడుకుంటూ వచ్చినప్పుడే అనుకున్నారా ఇళ్ళకేసి ఎన్నో అన్ని పైసలు నొక్కేసే ఉంటావని. చెప్పరా, కలర్లకు ఎంత పెట్టినావు, నువ్వెంత నొక్కేసినావు? అబ్బాబ్బాబ్బా మస్తు చూసారు మీరు. ఏదో 4 ఆడోళ్ళు కానీ మీ వెనక జోల పట్టుకొని తిరిగితే ఈ రోజులో నన్నే తప్పు పడతారు, నా మీద బదనం మొప్పుతారు. నా కళ్ళ ముంగట ఇవే కళ్ళలు 2000 అమ్మిరు అర్థమవుతుందా? ఏదో నేను తెలుసు కాబట్టి వాళ్ళకు నా దోసుగాలు కాబట్టి 1500 గుండు గుత్తలకి మాట్లాడుకొచ్చిన. మాజాలు కానీ పండగ పూట మా చేతిలో తుక్కు తుక్కు చక్కగా చెప్పి ఎంత తీసుకొచ్చినావు? ఏ అర్థమవుతుందా నిజంగా 1500. అరే కథలు పడకరా, చెప్పు చక్కగా ఎంత తీసుకొచ్చినావు? మా పైసలు మాకు ఇస్తావు లేదంటే తన్నులు పడతాం మా చేతిలో. ఏ చల్ మీ కళ్ళలో మీరు చెప్పదు నేను కుట్ల దూకు తప్పరి ఆన్నేం పట్టుకుంటారే, అటు దొరికినప్పుడే ఆయన సంగతి చెప్దాం పారి. మళ్ళీ రాడా ఆడు? వీటికి 1500 ఏంది? ఇక ఏవో అర్థం పట్టుకున్నాడు ఇక. అబ్బా వాళ్ళ దగ్గర 1300 వీళ్ళ దగ్గర 900 చాలు హోలీ పండుగ దావత్ వచ్చినట్టే. మంచిగా వాళ్ళని మోసం చేసిన ఇటు వీళ్ళని మోసం చేస్తున్నా. అమ్మా మస్తు చూసారు మీరు. నన్ను కలర్ పంపించి మీరు నిమ్మలంగా కూర్చున్నారు. ఆగు వచ్చినావురా, ఏంద్రా 2 కలర్ ప్యాకెట్లు పట్టుకొచ్చినావు? మీరు ఇచ్చిన 1000 రూపాయలకు 2 కాకపోతే 20 వస్తాయి. ఏంద్రా? ఏంది కాదురా, ఇంకా 1000 రూపాయలకు 2 ప్యాకెట్లు వచ్చినాయా? చెప్తుంటే మనుషులు గారా ఇవి 2 వచ్చినాయంటే లేకపోతే 20 వస్తాయి. మన ఇంట్లో దాపెట్టుకొని వచ్చిన చూసుకోపరి. నాకు తెలుసురా, నేను తీసుకొస్తాను పైసలు తీసుకున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. మరి మీరెందుకు ఇచ్చిరే? మేమిద్దరం వచ్చే వరకు ఆగలేరా? మంచిగా మనం అందరం కొనుక్కొచ్చుకునే వాళ్ళం కదా. మీరు ఆగుర్రే. కాదురా కిషోరు, నీకు 1000 రూపాయలకి 2 కలర్లు వచ్చినాయా? మరి 1000 రూపాయల కలర్లకే పెడితే మరి దావత్ ఏం చేసుకుందామంటావు? మీరేం టెన్షన్ పడకురాక, నాకేం ఆరోగ్యం ఏం సహకరిస్తలేదు. దావత్కేం రాను. ఇగో కలర్ తీసుకోరి, నాకు మీ రూపాయి వద్దు. ఏదో ఆడోళ్ళు కదా షాపు పోలేరని తెచ్చిచ్చిన తీసుకోరి. ఏదో పాపం పోనీ తీయని మా దాంట్లో సోప తుంచుకున్నందుకు మంచి పని చేసినవురా మాకు నువ్వైతే. నేను పోయినా కాబట్టి 2 కావాలి వచ్చినాయి, మీరు పోయినానుకో 1 కావాలి వస్తున్నాయి. అర్థమవుతుందా? ఇది కూడా కావాలా? తీసుకోవాలా మా ఇంటికి? మీరేందే మా బ్యాచ్ అని పట్టుకుంటుర్రు? మీ మొక్కలు అద్దంలో చూసుకోపోర్రే. మీ బ్యాచ్ ఏంది? మా బ్యాచ్. ఏ పోరి అటు జరిగే, నీ మొక్క నాకు చూడబుద్ధి అయితే లేదు. ఏందే ఓ కిర్దాన నువ్వేం మాట్లాడుతానవే? ఆడు నీ బ్యాచ్ అయితే 4 రోజులు మాతో పిచ్చి కుక్క తిరిగినట్టు సంచేసుకొని ఎందుకు తిరిగిండే? మా బ్యాచ్ కాబట్టి మాతో తిరిగిండు. కలవడ్డా అదే మాతో తిరిగిండే 4 రోజులు. అదే సేమ్ పిచ్చి కుక్క సంచేసుకొని మాతో తిరిగిండు, మీతోటి కాదే. కలవడ్డదే ఏంద్రా బాడకావు? ఎవరి బ్యాచ్ రా నువ్వు? మీ బ్యాచ్. ఏంద్రా ఎవరి బ్యాచ్ రా? మీ బ్యాచ్ కూడా. మరి వాళ్ళ బ్యాచ్ అయితే మాతో ఎప్పుడు తిరిగినావు, వాళ్ళతో ఎప్పుడు తిరిగినావు? చెప్పు పట్టుకో. మీరేమో పొద్దున దాకా తిరిగిరు, వీళ్ళేమో తెల్లని దాకా తిరిగిరు. 2 బ్యాచ్లు కవర్ చేసిన. 1500కు 4 మూటలు పట్టుకొచ్చినావు. నా దగ్గర 1000 రూపాయలు తీసుకొని 2 తెచ్చిండే. ఆడుకో, మొత్తం మోసం చేసి పోయిండు. మన పైసలన్నీ నాశనం చేసిండు. 1000 రూపాయల కంటే 2 కలర్లట. 1500 మాయి. బాడక వాట 2 ప్యాకెట్లు అయితే తెచ్చిండు కానీ చాలా అందరం కూసుకునే పాటు అంతే. ఏం చేస్తారు? మీ అందరికీ హ్యాపీ హోలీ.
చుట్టాలు వచ్చింది. మా చుట్టాలా ఎవరే? అదిగో మీ బావ వచ్చిండు. అయితే ఏం చేయాలి? ఏ పోయి కలర్ పుద్దాంపా. ఆయనక వద్దే అమ్మ తిడతాడు. ఇదేంది పిచ్చిదా బావకి ఎవరైనా కలర్ గాయనా మనకు దావత్ ఇస్తాడా? ఏ పోయి ఇస్తాడు అక్క, అడుగు రాదు. పోదాం. నువ్వు అడుగు రండి మరి. మీ బావ దగ్గర మీ మధ్య పైసలు అడుగుదా పిచ్చి. ఏ కలర్ పేకండి. ఏ మేము ఇప్పుడు కలర్ పూసని చెప్తున్నా, వద్దనొద్దు. కలర్ పూస్తారంట, కొంచెం పూపించుకో బావా. మేము ఒక్కలమే కాదే, నువ్వు కూడా పూయాలి. అవును వద్దొద్దు, నువ్వు పియొద్దు, మా మరదలు పియొద్దు. ఏందన్నా గట్ల అంటున్నావు? ఇలా దసరా చిచి హోలీ పండుగ పూసుకోవాల్సిందే. చూడరా నాకు కలర్ పడతారా, పుయ్యకండి రా జరా ప్లీజ్ రా. సరే ఏడవట్లే పుయ్యం గాని మా అందరికి హోలీ దావత్ ఇయ్యాలి. వామ్మో ఇంతమందికా? ఇచ్చేటట్లేడు కానీ పాట పాడండి. ఆగండి ఇస్తా ఆగండి. అమ్మయ్య ఇస్తాడంటేనే పైసలు. ఇటు 2000 ఇక. ఇప్పటికే బాగా లేట్ అయింది. మంచి చికెన్ బగారా థమ్స్అప్ తెచ్చుకుని తాగుతాం మంచిగా. క్యాష్ లేదు నా దగ్గర, ఫోన్ పే చేస్తా. ఫోన్ పే కొడతా. ఏముంది ఫోన్ పే మీ మరదలకి అయ్యి మంచిగా పోయి దావత్ చేసుకుంటాం. ఇప్పటికే ఒకడు మా పైసలను తీసుకున్నాయి, మమ్మల్ని లాగం చేసి 10-1500 దాకా మంచిగా మేము దావత్ చేసుకొని ఏమైంది. ఇక నువ్వన్నా ఆయన ఇస్తావు ఏంది ఆయనత. సరే నేను కొడతా కానీ మీరు ఆడుకోపోండి. సరే దమ్మున కొట్టు మరి, మేము ఆడుకుంటాం జరసేపు. హోలీ హోలీల రంగ హోలీ చమకే